శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. హోళీ పండుగ. హోళీ పండుగలో రంగులు విరజిమ్ముకున్న తర్వాత మనం ధరించిన వస్త్రాలు ఏం చెయ్యాలి? ఒక ప్రశ్న. అలాగే హోళీ పండుగ నిమిత్తమై రంగులు విరజిమ్ముకోవడం కోసం కొందరు పాత దుస్తులు ధరిస్తూ ఉంటారు. ఇది తప్పే. అలాగే హోళీ పండుగ అనంతరం ఖరీదైన దుస్తులు అని చెప్పి ఏ దుస్తులు ధరించి రంగులు విరజిమ్ముకున్నారో ఆ దస్తులను ఉతికి శుభ్రం చేసి మళ్ళీ ఇంట్లో భద్రపరుచుకోవడం ఇది కూడా తప్పే. రంగులను విరజిమ్ముకునే నిమిత్తమై పాత దుస్తులు ధరించి అలా రాకూడదు. ఇది అధర్మం, శాస్త్రీయమైనటువంటి పద్ధతి కాని విషయం. పరిశుభ్రమైన ఉదికిన దుస్తులను ధరించాలి. స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులను ధరించి ఎక్కడైతే వీధి కూడలిలో కామదహనం చేసిన క్షేత్రం ఉన్నదో అక్కడికి వెళ్ళి ఆ బొట్టు నుదుట రాచుకొని అనంతరం అక్కడి నుంచి ఇంటికి తిరిగి రాగా ఇంటిలోని వ్యక్తులు అలా వచ్చేటటువంటి వారిని చూచి స్వాగతం పలుకుతూ రంగులు వారిపైన విరజిమ్ముతారు. ఇది లక్షణం. అక్కడ వారు వెళ్ళి వారిలో ఉన్నటువంటి అసహజ కామభావనలను, స్వార్థపూరిత ఆలోచనలను విడిచిపెట్టి ఇంటికి వచ్చారు. ఉతికిన వస్త్రాలు ధరించి ఉన్నారు. పరిశుభ్రమైన వస్త్రాలు, పరిశుభ్రమైన మనస్సు, పరిశుభ్రమైన ఆలోచనలు, పరిశుభ్రమైన మాటలు ఇది ముఖ్యం. అలా రంగులు విరజిమ్ముకున్న అనంతరం తిరిగి తలంటుకొని స్నానం చేసి ఆ దుస్తులను పారవేయాలి. ఇంటిలో భద్రపరచుకొనకూడదు. ఇది ఇంకొక తప్పు అవుతుంది. మళ్ళీ స్నానం చేసిన అనంతరం తిరిగి పరిశుభ్రమైన ఉతికిన వస్త్రాలు ధరించి దేవతారాధన చేసేటటువంటి చోటకు వెళ్ళి దేవతార్చన చేసేటటువంటి చోట దీపారాధన చేసి లేదా దీపం వెలిగించి ఉంటే చూచి నమస్కరించి బొట్టు పెట్టుకొని తీపి పదార్థం తినాలి. శివస్తోత్రం చెయ్యాలి. శివుడికి నమస్కారం చేసుకోవాలి. మౌనంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. 8 ఏళ్లకులోగా బాలబాలికలు ఇంటిలో ఉన్న ఎడల వారి మెడలో పంచదార చిలకలు పంచదారని కరిగించి చిలకల వలె అచ్చులు పోసి ఆ అచ్చులతో మాలికలుగా సిద్ధం చేస్తే ఆ మాలికలను పిల్లల మెడలలో గళసీమలలో అలంకరించాలి. సాయంత్రం వరకు అలా వారి మెడలలో ఉంచినా లేక కాసేపు అయిన తర్వాత తొలగించిన సాయంత్రం తర్వాత వారి మీద ఆ మాలికలను దృష్టిగా తిప్పి మొక్కల పాదుల మధ్యన నిమజ్జనం చెయ్యాలి. చీమలకు, ఇతర పురుగు పుట్ర క్రిమికీటకాదులకు ఇవి ఆహారం అవుతాయి. పిల్లలు కలకాలం ఉండాలి అని ఆ ఆహారం స్వీకరించిన ఈ జీవజాలం జంతుకోటి ఆశీర్వదించే విధంగా ఈ సంప్రదాయం ఉంటుంది. ధరించిన దుస్తులు ఇంటిలో భద్రపరచుకొనరాదు. ఇది నియమం. అలాగే పాత దుస్తులు ధరించి రంగులు విరజిమ్ముకొనకూడదు. ఇది 2వ నియమం. పండుగను ఆనందంగా, పవిత్రంగా, సంతోషకరంగా, అందరికీ మేలు కలిగించే విధంగా పాటించాలి. అంతేకాని వికృతంగా, పైశాచికంగా, రాక్షసంగా ఈ క్రీడలను పాటించరాదు. ఇది ముఖ్యం. ఇతర మతాల వాళ్ళు, ధర్మాల వాళ్ళు మనల్ని చూసి గేలి చెయ్యరా? ఇవా మీ పండుగలు అని వెక్కిరించరా? మన ఆలోచన ఎక్కడికి పోతుంది? మనం ఏం చేస్తున్నాం? ఇతర మతాల వారికి ఏ విధమైన దృష్టాంతాలను వాదించే నిమిత్తమై అందిస్తున్నాం? ఒక్కసారి ఆలోచిద్దాం. సనాతన భారతీయ ధర్మాన్ని, విలువలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి.